తెలంగాణలో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్లో మీకు ఎవరితో పోటీ ఉంటుంది? తెలంగాణలో తెలియదు కదండి. నిజామాబాద్లో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరిని పెడతారో బీఆర్ఎస్ వాళ్ళు నాకైతే తెలుస్తుంది. ఓకే, పోటీ బీజేపీ వర్సెస్ అక్కడ పెద్ద పోటీ ఉండకపోవచ్చు సార్. నిజామాబాద్లో పెద్ద పోటీ ఉండకపోవచ్చు. తెలంగాణ ఓవరాల్గా 17 సెగ్మెంట్లలో ఏ ఏ పార్టీల మధ్యన పోటీ ఉంటుంది అంటారు? బీజేపీ పోటీలో అన్ని జాగాలలో ఉంటుంది. 17లో బీజేపీ వర్సెస్ క్యాండిడేట్ని బట్టి గెలుపు ఓటమిలో నిర్ణయం అవుతాయి. బీజేపీ అన్ని స్థానాల్లో కూడా మంచి పోటీ, మంచి ఓటు సంపాదిస్తుంది. మీకు ఎవరితో పోటీ ఉండబోతుంది? టీఆర్ఎస్ తోట లేకపోతే టీఆర్ఎస్తో ఉండదు. టీఆర్ఎస్ పిక్చర్లో ఉండదు. మెదక్లో కూడా టీఆర్ఎస్ పిక్చర్లో ఉండదు. అంతేంటారు? మెదక్లో కూడా ఉండదు. 17 సీట్లలో తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ పిక్చర్లో లేదంటే కొంచెం మీరు అయిపోయింది. తక్కువ అంచనా వేస్తారేమో టీఆర్ఎస్ని. మళ్ళా బాగా మెదక్లో కూడా ఉండదు. బంతిని నేలకు కొట్టినట్టుగా పైకి లేస్తుంది అనేటువంటిది టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. బంతిలో వేస్తుంది, పెట్టలేదు కదా. భారతీయ జనతా పార్టీ మిగిలిన పార్టీలను ఓడించేంత శక్తి తెలంగాణ నాయకత్వం, అంటే అసెంబ్లీలో లేనటువంటి నాయకత్వం ఇప్పుడు ఎట్లా వస్తుంది అనేటువంటిది ఒక క్వశ్చన్ వస్తుంది కదండి. భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని కొట్లాడుతుంది ఎలక్షన్ అని చెప్తున్నాం. తెలంగాణలో కూడా మోడీ ప్రభావం, మోడీకి వేసే ఓటు ఇది. తెలంగాణలో కూడా దేశం ప్రధానికి ఓటేసేది అంతే అంతే. తెలంగాణ అయితే ఇది పాకిస్తాన్ కాదు కదా ఇది. ఓకే, తెలంగాణకు వచ్చేద్దాం. పాకిస్తాన్కి అనుకూలంగా కొన్ని ప్రాంతాలు ఉండొచ్చు తెలంగాణలో, కానీ మరి అక్కడెందుకు దృష్టి పెడతలేరు? మరి అక్కడెందుకు దృష్టి పెడతలేరు? ఆడ కూడా పెట్టినాం దృష్టి. ఓకే, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లకు వచ్చేసరికి మీరు బలంగా ఉంటే మీ దగ్గర 2 గెలిచారు, ఆదిలాబాద్లో 4 గెలిచారు, అట్లా గెలిచినటువంటి సీట్లు ఉన్నాయి. కానీ బలమైనటువంటి నాయకులు అనుకుంటుంటారు, అది ఖచ్చితంగా గెలిస్తే అనుకున్న ఒక 5-6 సీట్లు ఏమో ఓడిపోయినాయి వింతగా, మిగిలిన సీట్లు ఏమో గెలిచినాయి. దాన్ని ఎట్లా విశ్లేషించవచ్చు అంటారు? దాన్ని మీ పార్టీకి సంబంధించిన అంతర్లీనంగా ఎట్లా చర్చ చేశారు? ఇప్పుడు ఒక నరేటివ్ బిల్డ్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఫ్రెండ్లీ పార్టీస్ అని ఒక నరేటివ్ బిల్డ్ చేశారు. ఓకే, అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయింది. నా దగ్గర కాంగ్రెస్కి కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్ఎస్ డబుల్ వంచింది. ఓపెన్గా కాదు, సపోర్ట్ చేశారు. ప్రజలకు తెలుసా విషయం? చెప్తున్నా, మీరు తెలియజేయండి. ఓకే, కాంగ్రెస్ ఓటు పెరిగితే మా యాంటీ టీఆర్ఎస్ ఓటు స్ప్లిట్ అయ్యి కొంచెంలో పోయింది. ఇవాళ ఎన్ని రోజులైంది ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ది? 2 నెలలు అవుతుంది. 2 నెలలు, దాదాపు 2 నెలలు. కాళేశ్వరము మీ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్. ఈ రాష్ట్ర బడ్జెట్లో 1,00,000 కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్ చేసిన బడ్జెట్. ఆ కాళేశ్వరం మునిగిపోయింది. ఏమి చర్యలు తీసుకుంటున్నారు? మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ పెట్టండి. ఢిల్లీ దూరం ఉన్నది, ఢిల్లీ దూరే. అక్కడ 2,000 కోట్లకు 2,500 కోట్లకు అది వాల్యూ. ఇక్కడ 1,00,000 కోట్ల ప్రజల సొమ్ము, కష్టపడ్డ ప్రజల సొమ్ముని ఇన్వెస్ట్ చేసింది